ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి అచ్చెన్నాయుడు మొన్న ఆయన పలికిన పలుకులు అందరూ కూడా విన్నారు. అంటే ఆడవాళ్ళని 2014 నుంచి 19 వరకు మోసం చేసినది చాలక మళ్ళీ రెండోసారి బురుడు కొట్టించినది, మళ్ళీ కూడా రెండోసారి చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ కూడా బురుడి కొట్టించినారు. చాలా అవహేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఎలక్షన్ల కంటే ముందు 2 కోట్ల పైన ఉన్న మహిళలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఇస్తామన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత అవుతుందని చెప్పేసి మీరు క్యాలిక్యులేషన్ చేయండి మాట్లాడింటారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు బాబు సురిటి మోసం గ్యారెంటీకి తిరుగుతున్నాము, ఎక్కడా కూడా ఎవరు సాటిస్ఫై లేరు. అదే మంత్రి వచ్చాడు, కర్మ శాఖ మంత్రి అంట, మరి రేషన్ కార్డులు ఒకటి ఇచ్చిలేరు ఆ సైకో ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. సైకోలు ఎవరయ్యా? 4 లక్షలు పైగానే మేము రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు 2019 నుంచి 24 వరకు మేము చేసిన మా గవర్నమెంట్లో ఇచ్చిన పరిస్థితి ఉంది. అది కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి. అలాగే ఆడబిడ్డలకు ఏం చేశారని చెప్పేసి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆడబిడ్డలకి, ఆడవాళ్ళకి అని చెప్పేసి మాట్లాడినారు. ఆడబిడ్డలకు ఏం చేశామనేది ఒక్కసారి ఈ గవర్నమెంట్ ఉంది అధికారులు తీసుకుంటే ఆసరాకు ఎన్ని వేల కోట్లు వచ్చినది, చేయితకు ఎన్ని కోట్లు వచ్చినది, ఎన్ని లక్షల మందికి మహిళలకు మేము ఇచ్చినది కూడా అంత డేటా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. అలాగే పింఛన్లు కొత్త పింఛన్లు అనేది వైఎస్ఆర్లో ఇచ్చలేరని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్లో 6 నెలలకోసారి పబ్లిక్లో చెప్తున్నాను, గడపలో కూడా మేము అధికారులను తీసుకెళ్ళి ఎవరైతే ఇంటికి పోతే మరి భర్తలు చనిపోతే భార్యలకి ఖచ్చితంగా 6 నెలల లోపల పింఛన్ ఇచ్చిన పరిస్థితులు మా గవర్నమెంట్లో ఉండేది.